ప్రభువైన యేసుక్రీస్తు దాసుడైన యాకోబు పత్రిక విశ్వాసము యొక్క చేతనాత్మకత. సహోదర సహోదరీలారా, మనమందరం నేడు పరిశుద్ధ గ్రంథంలోని ఒక అద్భుతమైన భాగాన్ని యాకోబు పత్రికను ధ్యానించుకుందాం. ఈ పత్రిక కేవలం సిద్ధాంతం గురించి కాదు, ఇది ఆచరణాత్మక క్రైస్తవ జీవితానికి మార్గదర్శనం. ఈ పత్రిక రచయిత పరిచయం నుండి మనం చాలా నేర్చుకోవచ్చు. రచయిత ప్రభువు సహోదరుడైన దాసుడు. ఈ పత్రికను వ్రాసినది ఎవరో మనకు తెలుసు, యాకోబు. కాని ఈ యాకోబు అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయం 1వ వచనంలో హేరోదుచే చంపబడిన అపోస్తలుడైన యాకోబు కాదు. ఈయన ఎవరో కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు సహోదరుడు. మార్కు సువార్త 6వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 7వ అధ్యాయంలో చూసినట్లు ప్రభువు తన భూలోక జీవితంలో ఉన్నప్పుడు ఈ యాకోబు ఆయనపై వెంటనే విశ్వాసముంచలేదు. ఆయనను అనుసరించిన శిష్యులలో మొదట్లో ఆయన లేడు. మానవ సంబంధాల ప్రకారంగా చూస్తే ఆయన యేసుక్రీస్తుకి తమ్ముడు అన్న. కాని దేవుని వాక్యం ప్రకారం మార్కు సువార్త 3వ అధ్యాయం 35వ వచనం, దేవుని చిత్తము నెరవేర్చువాడే నాకు సహోదరుడు, నా సహోదరి, నా తల్లి అని ప్రభువు చెప్పిన మాటలు బంధుత్వం కంటే ఆధ్యాత్మిక బంధమే గొప్పదని తెలియజేస్తాయి. నా అన్న కాదు, నా ప్రభువు. పునరుత్థానం తరువాత యాకోబు జీవితంలో గొప్ప మార్పు వచ్చింది. ఆయన క్రీస్తును ప్రభువుగా గుర్తించాడు. అందుకే గలతీయులకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9వ వచనాలలో ఆయన స్తంభముగా ఎంచబడిన వారిలో ఒకడుగా ఉన్నాడు. అందుకే తన పత్రికలో ఆయన తనను తాను దేవునికిని ప్రభువైన యేసుక్రీస్తుకును దాసుడైన యాకోబు అని పరిచయం చేసుకున్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. ఆయన మాటల్లోని నిగూఢ అర్థం, నేను నా అన్న అని చెప్పుకోవడానికి యోగ్యత లేదు. ఆయన నా ప్రభువు, నేను ఆయన దాసుడను. 1 కొరింథీయులకు వ్రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనంలో చెప్పినట్లుగా ప్రభువు, యజమానుడు అనే భావన మన విశ్వాసానికి మూలం. దాసుడు, బానిస మన నూతన గుర్తింపు. క్రైస్తవులుగా మన గుర్తింపులో అత్యంత కీలకమైనది ఈ దాసుడు, బానిస అనే భావన. ఆనాటి కాలంలో యజమానులు డబ్బుతో కొనుగోలు చేసి బానిసలనుగా చేసుకునేవారు. ఆ బానిస యొక్క సమయం, జీవితం, దేహం అన్ని యజమాని సొంతం. వెల చెల్లించి కొన్న ప్రభువు, మన ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని కేవలం డబ్బుతో కొనలేదు. 1 కొరింథీయులకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలలో చెప్పబడినట్లుగా మీరు వెలపెట్టి కొనబడినవారు. కాబట్టి మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మనల్ని వెండి బంగారాలతో కాదు, తన అమూల్యమైన రక్తంతో కొనుగోలు చేశాడు. మన ప్రభువు మన దేహమునే సంపూర్ణంగా కొన్నాడు. మనం ఎంతకాలం ఈ దేహంతో జీవిస్తామో అంతకాలం ఆయనకే సొంతం. అందుకే ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వసించిన ప్రతి వ్యక్తికీ ఉండవలసిన భావన ఇదే, యజమానుడు, దాసుడు అనే బంధం. ఆయనే మన ప్రభువు, మనం ఆయన దాసులం. పత్రిక ఎవరికి? చెదిరిపోయిన విశ్వాసులు. ఈ యాకోబు పత్రిక ఎవరికి వ్రాయబడింది? చెదిరిపోయిన 12 గోత్రముల వారికి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. అంటే దేవునికి అవిధేయులైన కారణంగా దేశదేశాలకు చెదిరిపోయిన భౌతిక ఇశ్రాయేలీలలో ప్రభువైన యేసుక్రీస్తుపై విశ్వాసముంచి క్రైస్తవులైన యూదులకు ఈ పత్రిక వ్రాయబడింది. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయం 21వ వచనం ప్రకారం సమాజ మందిరాలు ఉండి యూదా ఆచారాలు పాటిస్తున్న వారిని ఉద్దేశించే ఈ పత్రిక వ్రాయబడింది. అందుకే ఇందులో యూదా మత సంబంధమైన ఆచారాలు కనిపిస్తాయి. ఉదాహరణకు రోగుల విషయంలో నూనె రాసి ప్రార్థన చేయుట. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. ఇది ప్రధానంగా అన్యజనులకు వ్రాసినది కాదు, నేటి సందర్భానికి వర్తింపు. యాకోబు పత్రిక ఆచరణ గురించి మాట్లాడుతుంది. క్రియలు లేని విశ్వాసం నిష్ఫలమైనది అని ఆయన గంభీరంగా ప్రకటిస్తున్నాడు. యాకోబు పత్రికలో చెప్పబడినట్లు మన జీవితంలో కష్టాలు, సవాళ్లు వచ్చినప్పుడు అవి మన విశ్వాసాన్ని పరీక్షిస్తాయని, పట్టుదలను పెంచుతాయని గ్రహించాలి. మన ప్రభువుకు సంపూర్ణంగా అప్పగించుకున్న దాసులుగా మనం దేవునివైపు మాత్రమే చూస్తూ ధైర్యంగా ముందుకు సాగాలి. సహోదర సహోదరీలారా, మనం యాకోబులాగా గర్వంతో నేను నా అన్నను అని చెప్పుకోకుండా వినయంతో నేను నా ప్రభువైన యేసుక్రీస్తు దాసుడను అని చెప్పుకుందాం. ఆ దాస్యమే మన అత్యున్నత గౌరవం. ఆమేన్.